హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కూలీ అనేసి వార్ 2 మూవీస్ చూడడం జరిగింది. ఈ రెండు మూవీస్ ఒక ప్రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ రెండు మూవీస్ ఒకటి తర్వాత ఒకటి చూశాను కాబట్టి ప్రివ్యూ వీడియో చేయలేకపోయాను. వేరేగా ఈ రెండు మూవీస్ గురించి ప్రివ్యూ చేయబోతున్నాను. అలానే ఏ మూవీ వచ్చి దీంట్లో విన్నర్ వచ్చేసి మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి నా వరకు మాత్రమే. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్స్ చెప్పండి. ముందుగా వచ్చేసి నేను కూలీ మూవీకి వెళ్ళాను. కూలీ మూవీ వచ్చేసి యావరేజ్, పర్వాలేదు. అక్కడక్కడ లాగ్ అనిపించినా చూడొచ్చు, వన్ టైం వాచబుల్. రజనీకాంత్ గురించి అలానే మెయిన్లీ నాగార్జున గారు యాక్టింగ్ పర్వాలేదు. అక్కడక్కడ లాగ్ అనిపించిన అందరు క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్ని బాగా చేశారు. మరి నాకైతే లోకి ఒక డైరెక్షన్ మీద అంత యాక్సెప్టెన్స్ పెంచుకున్న ఈ మూవీ అంతవరకు చేరలేదు. ఈ మూవీ వచ్చేసి లోకి యూనివర్స్ కాకపోయినప్పుడే నాకు కొద్దిగా డౌట్ వేసింది, ఇది ఎక్కడో తేడా కొట్టేస్తుందేమో అనే మూవీ. కానీ పర్వాలేదు, ఒకసారి వాచ్ చేయొచ్చు. మెయిన్లీ రజనీకాంత్ గురించి ఈ సినిమా చూడొచ్చు. అలానే అనిరుద్ బీజిఎం గురించి వెళ్ళొచ్చు. మెయిన్లీ మూవీ నాకైతే ఈ మూవీ జస్ట్ ఓకే అంతగా లేదు. జైలర్ లాగా సేమ్ అలా ఉందో, జైలర్ లాగే కాపీ కొట్టేశారు. ఒక హీరో వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆపద చనిపోతాడు, వాళ్ళని ఎవడు చంపాడో వాళ్ళని కనిపెడతాడు, ఆ కనిపెట్టేవాడిని చంపాలనేసి అంతేని స్టోరీ. నేను పెద్దగా స్టోరీ రేట్ చెప్పను, మీరే చూడండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చలేదు. ఈ టెంప్లెట్ లాగా ఉంటుంది, జైలర్ టెంప్లెట్ లాగా అని. మీరు చూస్తే మీకు నచ్చుతుంది. మన నెక్స్ట్ వార్ 2 వచ్చేస్తే మనకి తెలిసిందని వార్ 2 వచ్చేసి రితిక్ రోషన్ అలానే ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారనేసి. మెయిన్ మన ఎన్టీఆర్ గారు హిందీలోనికి ఈ మూవీతో ఎందుకు డెబ్యూ చేయడానికి వెళ్ళారనేసి నా డౌట్ భయ్య. వేరే హీరోతోనే లేకపోతే డైరెక్టర్తోనే ఇల్లుంటే డెబ్యూ చేసింటే ఏమో కొంతవరకు సక్సెస్ అయిన రావచ్చు. మెయిన్లీ సినిమా మొత్తానికి హీరో వచ్చేసి రితిక్ రోషనే. ఎన్టీఆర్ జస్ట్ అలా ఉంటాడు మూవీలోన, అంతనే వస్తుంటాడు పోతుంటాడు, ఏడ్ చేస్తుంటాడు, ఎవడికి అర్థం కాదు. మెయిన్లీ మూవీలో రితిక్ రోషనే హీరోగా. అలా ఈ రితిక్ రోషన్ కెరీర్ మంచి స్టోరీ ఉంది, ఒక సాంగ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వచ్చేసి మన తెలుగులోన చాలామంది అనుకున్నారు ఎలాగో పెద్ద ఎంట్రన్స్ సీన్ అవుతుందనేసి. నా వంశీ గారు చెప్పారు, ఎంట్రన్స్ సీన్కి మీ అందరూ చప్పట్లు కొడతారు, లెగ్స్ విజువల్ వేస్తారనేసి. అంతేం లేదు, మామూలుగా ఉంది. విఎఫ్ వర్క్ అయితే ఏం బాగోలేదు ఫ్రెండ్స్ నా వరకు. భయ్యా వాళ్ళిద్దరు పోలీసులు భయ్యా, రా ఏజెంట్లు. మీరేంటి ఏదో స్పై యూనివర్స్ నుంచి వచ్చినలాగా ట్రైన్ల మీద నుంచి ఎగిరిపోవడాలు, అలాగే గాలిలో ఫైట్లు చేయడాలు, ఇవైతే నాకు నచ్చలేదు భయ్యా. ఈ సినిమాకు మెయిన్ ఏవేవో చేస్తారు, ఎక్కడ లేనివని సృష్టించారు సినిమాలోన. మెయిన్ నేనైతే ఎన్టీఆర్ రితిక్ రోషన్ డ్యాన్స్ గురించే అవి ఒక్క సాంగ్ చూడడానికి అయితే నేను వెళ్ళాను ఫ్రెండ్స్. మరి మీరైతే దేనికి వెళ్ళో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక్క డాన్స్ పార్ట్ చూసి అలా వచ్చేసినా పర్వాలేదు, మిగతా సినిమా అలా ఉన్నా పర్వాలేదు అనేసి వెళ్ళాను ఫ్రెండ్స్. నాకైతే విన్నర్ వచ్చేసి కూలీ. ఎందుకంటే రజనీకాంత్ స్వాగు ఈ సినిమాలో ఆ ట్రేడ్ మార్కు బాగా కనిపించింది. నాకైతే కూలీ వాస్ విన్నర్. ఎన్టీఆర్ మూవీ అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్.